హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ అయినా కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మొంతా తుఫాన్ అయినా కానీ ఇలాంటి ప్రకృతి విలయాలకు నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలు మరియు రైతులు మాత్రమే. ఎందుకంటే రైతులు ఇలాంటి టైంలో వాళ్ళకి వచ్చినటువంటి పంట నష్టాన్ని ఆదుకుంటాము అని పైపైన చెప్పే ప్రభుత్వాలు రియాలిటీ వచ్చేసరికి చాలా ఇది అంటే ఆదుకుంటారో లేదో అనేది చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ఇది మాకు సరిపోవట్లేదు, టికెట్ల రేట్లు పెంచవడంగానే నైటే జీవోలు పాస్ చేసి తెల్లారే టికెట్ల రేట్లు పెంచగలుగుతారులే. కానీ అదే రైతుల దగ్గర నష్టపోయిన ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు అది క్లియర్గా తెలుస్తూనే ఉంది, ప్రభుత్వం వాళ్ళకి తెలుస్తుంది, దేశం మొత్తం తెలుస్తుంది, టీవీలు అన్నింటిలో వస్తుంది. మరి దానికి రివ్యూ చేసుకోవడానికి ఎంత టైం కావాలి, దాన్ని కొనుక్కొని ఆర్డర్లు పాస్ చేయడానికి ఎంత టైం కావాలి? సో ఇదంతా రైతులు నష్టపోతారనేది మాత్రం క్లియర్గా జరుగుతుంది. ఎన్ని వచ్చినా కానీ ఇలాంటి సామాన్య ప్రజలకు, రైతులకు మాత్రమే ఇలాంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. నేనేమంటలేదు అంటే సినిమా వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళని అంత భారీ స్థాయిలో సినిమాలు తీసి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడుతున్నారు, దానికి తప్పులేదు. కానీ ప్రపంచ స్థాయి దేశాల్లో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీస్ ఏంటి, మన దగ్గర ఉన్న యాక్సెసిబిలిటీస్ ఏంటి, వాళ్ళకి రోడ్డు వ్యవస్థలు ఎట్లున్నాయి, రవాణా వ్యవస్థలు ఎట్లున్నాయి, వాళ్ళకి విద్యాపరంగా ఎలాంటి టెక్నాలజీ ఉంది, వైద్యం పరంగా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అవన్నీ కంపేర్ చేసుకోవాలి కదా. మన దేశంలో కూడా అలానే ఉంటే వాళ్ళు కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడవచ్చు, భారీ బడ్జెట్ సినిమాలు తీయవచ్చు, టికెట్ల రేట్లు పెంచుకొని మనం అడగవచ్చు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఏదైనా ఏ వ్యవస్థకైనా ఏ ఇండస్ట్రీకైనా సమన్వయం చేయాలనేది నా ఆలోచన.